ధన్యవాదాలు అధ్యక్ష. అందరిది ఒక కథ, నాదొక కథ అధ్యక్ష. షాద్నగర్ తెలంగాణకు ఎంతైతే వివక్షత జరిగిందో షాద్నగర్కు అంతే వివక్షత జరుగుతూ ఉంది అధ్యక్ష. ఇలా ఉద్యమకారుడు అని చెప్పి తెలంగాణ జాతిపిత మా తాను 2009లో పోటీ చేసిండు అధ్యక్ష. కరువుల జిల్లా, వలస జిల్లా, పాలమూరు జిల్లా అని చెప్పి ఓ స్లోగన్ తీసుకొని వచ్చి అక్కడున్న రైతులందరినీ మోసం చేసి ఎలక్షన్లో గెలిచిన తర్వాత తెలంగాణ బిల్లు పెడితే బిల్లుకు ఓటేయలేదు అధ్యక్ష. అటువంటి గొప్ప నాయకుడు అధ్యక్ష. ఇలా మా నియోజకవర్గంలో ఎలాంటి సోర్స్ లేదు అధ్యక్ష. ఒక నోటిఫైడ్ ట్యాంక్ కూడా లేదు షాద్నగర్కు. ఎత్తైన ప్రాంతం కాబట్టి ఆ ప్రాంతంలో వారు మాట్లాడిన మాటలప్పుడు తెలంగాణలో ఎత్తైన ప్రాంతం షాద్నగరు, లక్షిందేపల్లి విలేజ్ అని చెప్పి ఒక నెత్తి మీద కుండబెట్టినట్టు ఆ యొక్క రిజర్వాయర్ కడితే షాద్నగర్, చేవెళ్ళ, పరిగి, ఇబ్రాహీంపట్నం, మహేశ్వరం, ఈ పాటు నల్గొండ, దేవరకొండ, తమర కాన్సెన్స్ కూడా వస్తాయని చెప్పి గొప్పలు చెప్పిన వ్యక్తి ఆ రోజు బహిరంగ సభలలో చెప్పి ఊదర కొట్టి మా ప్రాంతాన్ని కూడా మోసం చేసి 2009లో గెలిచి, 2014లో గెలిచి, 2018లో కూడా గెలిచి, లాస్ట్కు 2018లో కూడా లక్షిందేపల్లి రిజర్వాయర్ తప్పకుండా నిర్మాణం చేస్తాం, నేనే కూర్చుంటాను కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. ముఖ్యంగా మా ప్రాంతం ఈరోజు ఏ అవకాశం లేదు, నీటికి కటకట, తాగునీటికి కటకట ఉంది అధ్యక్ష. ఆ రోజు వాళ్ళు చేసిన మోసాన్ని, వాళ్ళు చేసిన అన్యాయాలను కూడా ఎదురు తిరిగి మేమందరం కూడా ఇప్పుడున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, ఆ రోజు వర్కింగ్ ప్రెసిడెంట్గా పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అందరూ కూడా అక్కడ ఒక దీక్షను కూడా చేయడం జరిగింది అధ్యక్ష. ఒక భరోసా ప్రాంతానికి ఇవ్వడం జరిగింది. షాద్నగర్కు ఖచ్చితంగా ఈ యొక్క నీటి ఎద్దడి నివారించడానికి, ఈ రిజర్వాయర్ పూర్తి చేయడానికి ప్రభుత్వం వస్తూ ఉందని చెప్పి ఒక భరోసా కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ప్రత్యేకంగా బట్టి విక్రమార్క గారు కూడా చనిపోయిన ఉద్యమకారుడు గద్దారు కూడా అక్కడ వచ్చిండ్రు అధ్యక్ష. ఆ కటకట, ఆ ప్రజల యొక్క అవస్థలు, అక్కడ ఉన్న రైతుల యొక్క ఇబ్బందులన్నీ కూడా వారు పాదయాత్ర చేసి బట్టి విక్రమార్క గారు కూడా ఒక బహిరంగ సభ ఏర్పాటు చేసి రైతులకు మన ప్రభుత్వం వస్తూ ఉంది. ఇలా ఏదైతే కేసీఆర్ చేసిన మోసం మనమంతా రేపు భవిష్యత్తులో ఒక భరోసాతోని ఆ యొక్క రిజర్వాయర్ నిర్మాణం చేయడానికి సహకరిస్తామని కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. ఈరోజు మేము అడుగుతుంది ఒకటే అధ్యక్ష. ఇలా కేసీఆర్ గారు 80,000 పుస్తకాలు చదివింది ఎందుకంటే పచ్చి అబద్ధాలు మాట్లాడడానికి, పచ్చి మోసాలు చేయడానికి. ఈ పచ్చి అబద్ధాలు, పచ్చి మోసాలు చేసిన వ్యక్తికి భారతరత్న ఇవ్వాలి అధ్యక్ష. అబద్ధాలు చెప్పింది అట్లా ఇలా మా ప్రాంతానికి పచ్చి అబద్ధాలు చెప్పిండు కాబట్టి నేను దయచేసి ఇప్పుడున్న ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఆ ప్రాంతం ప్రజలకు ఒక అవకాశం అధ్యక్ష. గత ప్రభుత్వాలు ఇప్పటి వరకు ఆ యొక్క భూసేకరణ తట్టడి మట్టు కూడా భూసేకరణ చేయలేదు, ఎలాంటి నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు, ఎక్కడ కూడా పబ్లిక్ హియరింగ్ కూడా జరగలేదు. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇవాళ ప్రాజెక్టు 3 సంవత్సరాలు కానీ 4 సంవత్సరాలు కానీ కంప్లీట్ అయినప్పటికైనా మాకు కనీసం భూసేకరణ చేపడితే మాకు ఒక అవకాశం, ఒక భరోసా మా ప్రాంతానికి ఉంటుందని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, నీటిపారుదల శాఖ మంత్రులకు, డిప్యూటీ సీఎం గారికి, అందరికి కూడా క్యాబినెట్కు నేను మనవి చేస్తూ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రామ్మోహన్ రెడ్డి గారు. కృష్ణా బేసిన్లో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టులు, సాగునీటి మరియు తాగునీటి ప్రాజెక్టులపైన సుదీర్ఘమైనటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు గౌరవ ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, ఇరిగేషన్ మినిస్టర్ గారు అందరూ కూడా కలిసి మన తెలంగాణ ప్రజానికానికి వాస్తవాలు తెలియజేసే విధంగా ఒక మంచి కార్యక్రమం తీసుకున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అధ్యక్ష, 2013లోనే మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే
ఈ యొక్క కృష్ణా బేసిన్లో ఉన్నటువంటి పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్లో భాగంగా ఇప్పటివరకు మాట్లాడిన నా తమ్ముడు శంకర్ షాద్నగర్ కాన్స్టిట్యున్సీ, నాది పరిగి కాన్స్టిట్యున్సీ అధ్యక్ష. మేము ఇద్దరం కూడా జాయింట్ ప్రాజెక్ట్ లాగా అధ్యక్ష ఇది. ఎందుకంటే నా పరిగి మండలంలో కూడా కొంత భూభాగం ఈ యొక్క కొందుర్గు పరిగి లక్ష్మీదేవిపల్లికి పోతుంది, కొంత భూభాగం పద్మారం అని చెప్పి ఇంతకుముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో చూపించినారు. ఆ పద్మారం విలేజ్ అనేది కొందుర్గు మండల్ షాద్నగర్ కాన్స్టిట్యున్సీలో ఉంటుంది అధ్యక్ష. అయితే ఈ రెండు మండలాలు అందుగురించే కొందుర్గు పరిగి లక్ష్మీదేవిపల్లి అని పేరు పెట్టడం జరిగింది అధ్యక్ష ఈ ప్రాజెక్ట్ పేరు. అయితే ఈ ప్రాజెక్టును శాంక్షన్ చేసి ఫస్ట్ జీవో ఇచ్చింది మాత్రం 2013లో మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఇవ్వడం జరిగింది అధ్యక్ష. దీన్ని ఏ విధంగా తీవ్ర నిర్లక్ష్యానికి గురి చేశారు అన్నది ఇప్పటి వరకు మనం చర్చించిన అధ్యక్ష సభ లోపల ఏ విధంగా మా ప్రాంతానికి అన్యాయం జరిగిందన్న విషయాన్ని. అదేవిధంగా అధ్యక్ష ముఖ్యంగా ఈ యొక్క ప్రాజెక్టు విషయంలో అధ్యక్ష గతంలో ఒకసారి నేను రాహుల్ గాంధీ గారు నిర్మల్ వచ్చినప్పుడు మన జానారెడ్డి గారు నేను వెహికల్లో ఉన్నాం అధ్యక్ష. రాహుల్ గాంధీ గారి పాదయాత్ర అయిపోయింది. కేసీఆర్ గారి వ్యక్తిగత కార్యదర్శి నాకు ఫోన్ చేసింది అధ్యక్ష. కేసీఆర్ గారు మాట్లాడినంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడతారని ఫోన్ ఇచ్చారు అధ్యక్ష. రామ్మోహన్ నీ కాన్స్టిట్యున్సీ లోపల ఈ యొక్క సాగునీటి ప్రాజెక్టు నిర్మాణం చేస్తామని చెప్పాడు. చాలా సంతోషమైంది అధ్యక్ష. నాకు ఇమీడియట్లీ తెల్లారి ఒక 3 హెలికాప్టర్లు పంపించారు అధ్యక్ష. నా గండేడు మండలం లోపల 3 హెలికాప్టర్లు దిగినాయి. ఫస్ట్ టైం నా పరిగి కాన్స్టిట్యున్సీలో 3 హెలికాప్టర్లు దిగినాయి అధ్యక్ష ఒకటేసారి. మొత్తం ఇరిగేషన్ సంబంధించిన ఉన్నతాధికారులు చీఫ్ ఇంజనీర్లు అందరూ కూడా దిగారు అధ్యక్ష. యాట కోసి దావత్ ఇచ్చి అందరికీ కృషి చేసిన అధ్యక్ష నా దగ్గర సాగునీటి ప్రాజెక్ట్ వస్తుందని. కానీ వాళ్ళు బుర్ర అన్ని చెరువులని తిరిగిరు అధ్యక్ష. మా దగ్గర సాలానగర్ ప్రాజెక్ట్ చూశారు, తర్వాత అంతారం ప్రాజెక్ట్ చూశారు, తర్వాత కొందరుగు పరిగి లక్ష్మీదేవిపల్లి సైట్ బాగుంటుందని చెప్పి అది ఎత్తైన ప్రదేశం, అక్కడ కనుక నీళ్ళు ఎక్కిస్తే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడికంటే అక్కడికి నీళ్ళు ఎక్కివచ్చు అన్న ఉద్దేశంతో అది ఫైనలైజ్ చేసినామని చెప్పి తర్వాత వాళ్ళు చెప్పడం జరిగింది అధ్యక్ష. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అధ్యక్ష ఆ సైట్కి కేసీఆర్ రాలేదు అధ్యక్ష, ఆ సైట్కు హరీష్ రావు రాలేదు అధ్యక్ష, కేటీఆర్ రాలేదు అధ్యక్ష. మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ సైట్ మీదకి వచ్చి ఆ ప్రాజెక్టు కట్టుమని చెప్పి డిమాండ్ చేసిండు అధ్యక్ష. బీఆర్ఎస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి కేసీఆర్ డిమాండ్ చేసిండు, మీరు కట్టండి కొందరుగు పరిగి లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్ట్ అని మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డిమాండ్ చేసిన అధ్యక్ష. అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుని హోదా లోపల అక్కడ మీటింగ్ పెట్టి ఆ ప్రాజెక్టు కట్టుమని అడిగినాం అధ్యక్ష. మనం వ్యతిరేకించలేదు, కోర్టులో కేసేయలేదు అధ్యక్ష, ప్రాజెక్టు నిర్మాణం చేయమని అడిగినాం అధ్యక్ష. అయినా సరే వాళ్ళు ఏమాత్రం దాన్ని నిర్మించకపోగా బట్టి విక్రమార్క గారు పీపుల్స్ మార్చ్ పేరిట ఆదిలాబాద్ నుంచి పాదయాత్ర తయారు చేసి ఖమ్మం జిల్లాల వరకు పాదయాత్ర చేస్తూ ఆ రోజు నైట్ హాల్ట్ కార్యక్రమం కూడా ఈ కొందరుగు పరిగి లక్ష్మీదేవిపల్లి సైట్ ఏదైతే ఉందో ఆ సైట్ దగ్గర నిద్ర చేసి గద్దార్ని అనుకుంటా లాస్ట్ స్పీచ్ అయితే ఉంటుందో తుది స్పీచ్ మా యొక్క గడ్డ మీద ఆ రోజు మాట్లాడింది అధ్యక్ష. ఈ ప్రాజెక్ట్ కట్టాలని చెప్పి చెప్పడం జరిగింది అధ్యక్ష. ఇలాంటి ప్రాజెక్టును వాళ్ళు కట్టలేదు, ఆ సైట్ మీదకి రాలేదు అధ్యక్ష. మన ముఖ్యమంత్రి, మన ఉప ముఖ్యమంత్రి, మన ఇరిగేషన్ మినిస్టర్ వీళ్ళు ముగ్గురు కూడా ఆ సైట్ మీదకి వచ్చి కట్టమంటే వాళ్ళు కట్టలేదు అధ్యక్ష. మన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గవర్నర్ ప్రసంగంలో చెప్పడం జరిగింది అధ్యక్ష, తప్పకుండా కొందరుగు పరిగి లక్ష్మీదేవిపల్లి కడతాం, తద్వారా పరిగి, వికారాబాద్, తాండూర్, షాద్నగర్, చేవెళ్ల నియోజకవర్గాలకు ఒక్కొక్క నియోజకవర్గానికి 75-80 వేల ఎకరాల నుంచి 1,00,000 ఎకరాల వరకు సాగునీరు ఇస్తామని చెప్పి స్పష్టంగా మన గవర్నర్ ప్రసంగంలో చెప్పడం జరిగింది అధ్యక్ష. వీళ్ళు ఈ మధ్య కాలంలో అధ్యక్ష మా వికారాబాద్ జిల్లాలో ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాళ్ళకి ఇంకా పదవులు ఇచ్చారు అధ్యక్ష. డిప్యూటీ ఫ్లోర్ లీడర్ సబితా రెడ్డి గారికి ఆమె మీటింగ్ పెట్టి పరిగిలో మీటింగ్ పెడతాం, వికారాబాద్లో మీటింగ్ పెడతామని అంటున్నారు. ఇంతకుముందే దేవరకద్ర ఎమ్మెల్యే మాట్లాడడం జరిగింది, మధుసూదన్ రెడ్డి గారు వాళ్ళ కాన్ఫరెన్స్లో కూడా మీటింగ్ పెడతారంట. ఇంతకుముందు అనిరుద్ధ్ రెడ్డి మాట్లాడడం జరిగింది అధ్యక్ష, అక్కడ కూడా ఉద్దండాపూర్ దగ్గర మీటింగ్ పెడతామని చెప్పారు అధ్యక్ష. వీళ్ళకు సిగ్గు శరం ఏమైనా ఉందా అధ్యక్ష నేను మాట్లాడుతున్నా అధ్యక్ష. కనీసం ఆ ప్రాజెక్టు సైట్ మీద కూడా రాకుండా, ఆ సైట్ ఎక్కడుందో కూడా తెలియకుండా మా ముఖ్యమంత్రులు, మా మంత్రులు, ఉప ముఖ్యమంత్రులు అపోజిషన్ లో ఉండి కట్టుమని అడిగితే కూడా ఆ రోజు కనీసం అధికారంలో ఉండి సైట్ విజిట్ కూడా చేయకుండా ఈ రోజు ఆ ప్రాజెక్టు సైట్ల దగ్గర వచ్చి మీటింగ్ పెడతామని చెప్తున్నారు అధ్యక్ష. 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి అధ్యక్ష మన రాష్ట్రాన్ని దివాలా తీపిస్తే మన గౌరవ ముఖ్యమంత్రి గారు రోజుకు 18 గంటలు కష్టపడి పనిచేసి వాళ్ళు చేసినటువంటి అప్పులకు 2 లక్షల కోట్ల రూపాయల అప్పులు మళ్ళీ తీసుకొచ్చి దానికి వాళ్ళు చేసిన అప్పులకు కిస్తులు కట్టడం, దానికి సంబంధించిన వడ్డీలు చెల్లించడం అనేది చేస్తూ ప్రాజెక్టులను ఒక దశల వారీగా ఏ విధంగా చేయాలన్న ఆలోచన మన గౌరవ ముఖ్యమంత్రి గారు, మన ఫైనాన్స్ డిప్యూటీ సీఎం గారు ఎప్పటికప్పుడు ఆలోచనలు చేస్తుంటే వాళ్ళు ఎప్పుడు చూసినా సరే
ఏ విధంగా మన ప్రభుత్వ వైఫల్యాలని జరగకుండానే జరిగినట్టుగా ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి నేను తెలంగాణ ప్రజానికాన్ని కోరుతున్నా అధ్యక్ష, మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పడం జరిగింది, మన వ్యవసాయంలో కూడా ఈసారి వచ్చినటువంటి వరి పంట ఇంతవరకు మన తెలంగాణ రాష్ట్రంలో కానీ గతంలో కానీ ఎప్పుడు కూడా ఇంత పంట పండలేదంటే వాళ్ళు గతంలో చెప్పినవన్నీ కూడా అబద్ధాలు అని చెప్పడానికి ఉదాహరణగా చెప్తా అధ్యక్ష. నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇంతకుముందు ఒక రిపోర్ట్ కూడా ఇచ్చిన అధ్యక్ష. అదేంటంటే మన ఆదిత్యనాథ్ దాస్ గారు మనకి ఎవరైతే అడ్వైజర్ ఉన్నారో